హలో హాయ్ అండి, నమస్తే. అంతా ఎలాగున్నారు? బాగున్నారు? నేనైతే సూపర్ గా ఉన్నా. మీరంతా కూడా సూపర్ గా ఉంటారనుకుంటున్నా. ఈ రోజు కలెక్షన్ వచ్చినప్పటికి సూపర్ కలెక్షన్ అండి. సమ్మర్ వచ్చేస్తుంది కదా, సో టోటలీ కాటన్ శారీస్. అంటే చాలా మంది కమెంట్ కూడా చేశారన్నమాట, మంచి కాటన్ శారీస్ తీసుకోండి కలెక్షన్ అని. సో కాటన్ శారీస్ విత్ మ్యాచింగ్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా తీసుకొచ్చారన్నమాట కలెక్షన్. అదొక చాలా ఇంట్రెస్టింగ్ అనే విషయం ఈ బ్లాగ్ లో అయితే తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. కలెక్షన్స్ అయితే ఇందులో మనకి కళ్యాణి కాటన్, లెనిన్ కాటన్, మల్మల్ కాటన్ కూడా ఉంది. దాంట్లో వన్ ఆఫ్ ద కలెక్షన్ నేను కట్టుకున్నాను. బ్లౌజ్ శారీ కూడా కలెక్షన్ లో అనమాట. సూపర్ గా ఉందండి, చాలా బాగుంది. మంచి బడ్జెట్ లో కూడా మనకి ప్రెసెంట్ అవైలబుల్ గా ఉంది. మీకు ఏదైనా నచ్చి పర్చేజ్ చేసుకోండి, డిస్క్రిప్షన్ లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేస్తాను. తప్పకుండా మీకు నచ్చుతుంది అండి. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తే ఎంజాయ్ చేస్తారు. నచ్చితే ఏం నచ్చిందో, ఏం తీసుకున్నారో కామెంట్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. ఈ శారీ సేమ్ నేను కట్టిన శారీ అనమాట. చాలా బాగుందండి, మంచి లెనిన్ కాటన్ శారీ ఇది. శారీ ఇలాగా లైట్ ఆరెంజ్ కలర్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్ తో అయితే ఇలా వచ్చింది అనమాట. శారీ అంతా ఇలా వచ్చింది. శారీకి ఇలా బార్డర్ చూసారా, చిన్న బ్లాక్ కడ్డీ బార్డర్. ఇది మనకి కింద వైపు బార్డర్ అండి, పై వైపు బార్డర్ ఇలా చిన్న బార్డర్ అయితే వచ్చింది. శారీ ఓపెన్ చేసి చూపిస్తే మీకు ఐడియా వస్తుంది. శారీ ఇలా ఉందనమాట. మన టెంపుల్ డిజైన్ వచ్చింది. కింద వైపు ఇలా పెద్ద బార్డర్ బ్లాక్ వచ్చి, కింద మళ్ళీ చిన్న రిబ్బన్ బార్డర్ అంటారు కదా, అలాగ వచ్చింది అనమాట. చిన్న గోల్డెన్ రిబ్బన్ బార్డర్. శారీ అంతా ఓవెల్ డిజైన్ అయితే వచ్చిందండి మనకి. ఇది పై వైపు ఇంత సేమ్ బార్డర్, చిన్న బార్డర్ అనమాట. ఇంకా శారీ ఓపెన్ చేసి చూసేద్దాం. శారీకి పళ్ళు అయితే ఇలా వచ్చింది, మనకి స్ట్రైప్స్ డిజైన్ వచ్చింది. ఇంకా బ్యూటిఫుల్ టెజల్స్ కూడా వచ్చాయి అన్నమాట. ఇలాగా మనకి బార్డర్ బ్లాక్ కదా, సో టెజల్స్ కూడా బ్లాక్ కలర్ లో వచ్చింది. ఇంకా శారీ ఇక్కడ నుంచి ఇలా కంటిన్యూస్ అండి, పళ్ళు నుంచి ఇలా కంటిన్యూస్ అనమాట. మొత్తం ఓవెల్ డిజైన్ వచ్చింది. కింద వైపు పెద్ద బార్డర్ వచ్చి, పై వైపు చిన్న బార్డర్ లా వచ్చింది అనమాట. మొత్తం ఇదే కంటిన్యూస్. నేను బ్లౌజ్ కూడా బ్లాక్ వచ్చిందండి, అందుకే నేను రెడీమేడ్ బ్లౌజ్ పేరప్ చేస్తున్నాను అనమాట, బ్లాక్ కలర్ది. ఇది బ్లౌజ్ అండి. మనకు ఒక 75 సెంటీమీటర్స్ అయితే ఇచ్చారనమాట. పై వైపు కింద వైపు ఇలా చిన్న జెరీ బార్డర్ తో వచ్చి, గోల్డెన్ జెరీ బార్డర్ తో వచ్చి, బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇలా వచ్చిందనమాట. మీరు ఇలా ఉంచేసుకుంటే బెస్ట్, ఎందుకంటే మనకి కింద కూడా బ్లాక్ బార్డర్ వచ్చింది కాబట్టి శారీకి మీరు ఇలా ఉంచేసుకుంటే పెద్దగా ఏం కనిపించదండి. ఇలా ఉంచేసుకుని రెడీమేడ్ బ్లౌజ్ తో పేరప్ చేసుకోండి. ఈ బ్లౌజ్ మనకి 400 రూపీస్ ఎంత పడుతుంది. ఇప్పుడు నేను వేసుకున్న రెడీమేడ్ బ్లౌజ్ కాటన్ ఫ్యాబ్రిక్, బట్ మనకి ఏంటంటే ఇక్కడ స్లీవ్ కాడి నుంచి నడుం వరకు ఇలా కొంచెం స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట. ఇదంతా కాటన్ ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంది. మంచి పోచంపల్లి టైప్ డిజైన్, చిన్న డిజైన్ అయితే వచ్చింది వైట్ కలర్ తోటి. దీంట్లో చాలా కలర్స్ ఉంది. నేను ఈ శారీ తెప్పించుకుంటాను కాబట్టి దీంతో పాటు బ్లౌజ్ కూడా తెప్పించుకుని ఇలా పేరప్ చేసుకోవచ్చు అని. వీ నెక్ వచ్చింది, ఫ్రంట్ బ్యాక్ మనకి హై నెక్ వచ్చింది. చాలా బాగుంది, మంచి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అనమాట. 400 రూపీస్ ఎంత పడుతుంది. మీరు శారీ తీసుకుంటే దీంతో పాటు బ్లౌజ్ తీసుకోండి. మీరు ఇది తీసినా శారీ లెంత్ సరిపోతుంది, బట్ 75 సెంటీమీటర్సే కాబట్టి ఎల్బో స్లీవ్స్ అలాగా కొంచెం అయితే చబ్బీగా ఉండాలి సరిపోతుంది, కొంచెం సన్నగా ఉండాలి సరిపోతుంది. సో ఇలా ఉంచేసుకుని బ్లౌజ్ ఫ్యాబ్రిక్ శారీ తోటి మీరు రెడీమేడ్ బ్లౌజ్ అయినా లేకపోతే మీ దగ్గర ఉన్న బ్లాక్ బ్లౌజ్ దేంతైనా పేరప్ చేసుకోండి. శారీ అయితే చాలా బాగుందండి, మంచి లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుందండి అసలు శారీ అయితే. ఇలాంటి శారీస్ బయట తీసుకుంటే చాలా కాస్ట్ అయిపోతుంది. సమ్మర్ కదా, ఇంకా రేట్లు పెంచేస్తున్నారు అనమాట కాటన్ శారీస్కి. మనకి మీషోలో అయితే మంచి ప్రైస్లోనే అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాల్సి తీసుకోండి. ఇందులో కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ కలర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, కానీ పర్సనల్గా అయితే నా గురించి తీసుకున్నాను. నచ్చిందే కమెంట్ చేయండి. నెక్స్ట్ శారీ కూడా మంచి బ్లాక్ కలర్ శారీ అండి, మల్మల్ కాటన్ శారీ అండి, చాలా బాగుంది. బార్డర్ నాకు చాలా నచ్చింది. 3 బార్డర్స్ అయితే వచ్చింది, గ్రీన్ ఇంకా మనకి మెజెంటా కలర్. ఇది కూడా కొంచెం మెజెంటా బట్ కొంచెం జెరీ బార్డర్ వచ్చింది అనమాట. చాలా బాగుంది శారీ ఫ్యాబ్రిక్ అయితే, చాలా బాగుందండి. మంచి మల్మల్ కాటన్ శారీ. శారీ అంతా ప్లెయిన్ బ్లాక్ వచ్చి కింద బార్డర్ లో వచ్చింది అనమాట. ఓపెన్ చేసి చూసేద్దాం, మీకు ఐడియా వచ్చేస్తుంది ఒకసారి. శారీకి సెపరేట్ పళ్ళు డిజైన్ ఏమీ లేదు, ఇలాగా టెజల్స్ వచ్చాయన్నమాట మనకి. అంటే శారీ బార్డర్ లో ఏ కలర్స్ వచ్చాయో అదే కలర్ తో టెజల్స్ అనమాట. అంటే మనకి మెజెంటా ఇంకా గ్రీన్ కలర్ టెజల్స్ వచ్చింది. శారీ అంతా మొత్తం ఇలా కంటిన్యూస్ అనమాట. ఇంకా శారీకి రెండు వైపున సేమ్ బార్డర్స్ అండి, పై వైపు కింద వైపు సేమ్ బార్డర్స్ వచ్చింది, ఇలా వచ్చింది. చాలా బాగుందండి శారీ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. మొత్తం ఇదే కంటిన్యూస్ ఇలాగా. దీనికి బ్లౌజ్ కూడా సెపరేట్ గా ఇచ్చారు, మరి అది ఇచ్చారు. రన్నింగ్ లో ఉంది అనుకుంటానండి, బ్లౌజ్ అయితే రన్నింగ్ లో ఉంది అనుకుంటాను. సెపరేట్ బ్లౌజ్ పీస్ అయితే ఏమి ఇవ్వలేదు. శారీ లెంత్ చూస్తే అర్థం అవుతుంది. పిక్ లో అయితే సేమే ఇచ్చారనమాట. అక్కడ మనకి మీషోలో యాప్ లో పిక్ లో ఉంటుంది, అలా ఉంది. బ్లౌజ్ పీస్ రన్నింగ్ లో ఉన్నట్టు సేమ్ పీసే పెట్టారనమాట. చాలా బాగుందండి శారీ అయితే, ఎవరికైనా కావాల్సి తీసుకోండి. ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంది, బట్ ఈ బ్లాక్ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. చూడండి ఎంత బాగుంది, 3 కలర్స్ వచ్చింది. ఫుల్ ఫ్యాబ్రిక్ కూడా మీకు అర్థమవుతుంటుంది, కాటన్, మల్మల్ కాటన్, చాలా బాగుంది శారీ అయితే. శారీ జెరీ చూడండి ఎంత బాగుందో, క్వాలిటీ. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చాలా బాగుంది. ఎవరికి నచ్చితే తీసుకోండి కలెక్షన్. ఇది మనకి 600 ఎంత పడుతుందండి శారీ. సెపరేట్ డిజైన్ అయితే ఏమి లేదు, పళ్ళు సేమ్ శారీ స్టార్టింగ్ నుంచి మనకి ఎండింగ్ వరకు ఒకేలా ఉంది అనమాట. టెజల్స్ అయితే ఒకటి ఎక్స్ట్రా ఉంది అంతే, విత్ రెండింగ్ బ్లౌజ్ అనమాట.
శారీ లెంత్ చూసేస్తే మనకు అర్థమైపోద్ది రన్నింగ్ బ్లౌజా లేకపోతే అసలు బ్లౌజ్ రాలేదేమో. ఇది ఇది 4 ఫోల్డింగ్స్ లా వచ్చిందన్నమాట. పెద్దగానే ఉందండి. బ్లౌజ్ మనకి రన్నింగ్ లోనే ఉంది. ఇందులో 2 కలర్స్ వచ్చింది కదా, ఏ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేసుకున్నా బాగానే ఉంటుంది. బ్లౌజ్ తీయకండి. మెజెంటా కలర్ అయితే సూపర్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. శారీ కడితే ఇలా వస్తుందండి. ఈ బ్లాక్ బ్లౌజ్ తో కూడా బాగానే ఉంది. బ్లాక్ బ్లౌజ్ ఇలా చిన్న స్ట్రైప్ డిజైన్ లో వచ్చింది తీసుకోవచ్చు. బ్లాక్ ప్లెయిన్ అయితే మళ్ళీ వద్దు, ఇలా చిన్న స్ట్రైప్ తో తీసుకోండి. లేకపోతే అదర్వైజ్ మెజెంటా కలర్ బ్లౌజ్ అయినా పేరప్ చేసుకోండి. చాలా బాగుంది శారీ, నాకు బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా మెత్తగా, ఇది మల్మల్ కాటన్ కాబట్టి తప్పకుండా నచ్చేస్తుంది. ఈ రోజు కలెక్షన్ లో ఈ శారీ అయితే చాలా బాగుందండి. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. లైట్ కలర్. ఇది ఏంటంటే లెనిన్ సిల్క్ శారీ, లెనిన్ పట్టు ఉంటుంది చూసారు, మీకు ఐడియా ఉందా? సేమ్ అలాగే ఉందండి శారీ. ఇది చాలా బాగుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. పైన చూసాను, లోపల ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసి చూసేద్దాం శారీ ఎలా ఉన్నది అన్నది. ఇది ఏంటంటే మనకి లైట్ బీచ్ కలర్ అంటారు కదా, లైట్ క్రీమ్ షేడ్ లో వచ్చి స్నఫ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అట్లా వచ్చింది శారీ. ఏ ఏజ్ వాళ్ళకైనా ఈరోజు కలెక్షన్ చాలా బాగుంటుందండి. ఇలా ఉంది కదా, ఇది పెద్దవాళ్ళకి బాగుంటుంది, కొంచెం చిన్న వాళ్ళకి బాగోదు అలాగేమీ లేదు. ఏ ఏజ్ వాళ్ళకైనా శారీ సూపర్గా ఉంటుంది. ఇది మంచి క్వాలిటీ శారీ, నాకైతే చాలా నచ్చింది శారీ. ఓపెన్ చేసి చూసేద్దాం. శారీ ఏంటంటే మొత్తం ప్లెయిన్ వచ్చింది మేడం. ఈ ఫ్యాబ్రిక్ ఇలా వచ్చింది చూసారా, లెనిన్ పట్టు అంటారు కదా ఆ టైప్లో ఉంది. చాలా బాగుంది. అంటే ఇది కొంతమందికి నచ్చదు అనమాట, లైట్ షేడ్ బార్డర్ లేదు, కొంచెం పెద్దవాళ్ళ చీర అలా అంటారు అనమాట. బట్ నాకైతే చాలా నచ్చుతుంది ఇలాంటి శారీస్. ఇది పళ్ళు అండి. మనకి పళ్ళు ఇలా వచ్చింది, స్ట్రైప్స్ డిజైన్తో వచ్చింది విత్ బ్యూటిఫుల్ టెజల్స్ మనకి ఎలా వచ్చిందంటే ఇవి రెండు కలిపి ఇలా వచ్చిందండి. బాగుంది డిజైన్. సేమ్ ఇది ఏంటంటే మనకి పర్పుల్ కలర్, ఈ పర్పుల్ కలర్ వచ్చింది కదా, సేమ్ అదే వచ్చింది అనమాట. వైన్ కలర్, పర్పుల్ కూడా కదా, వైన్ కలర్. శారీకి అసలు ఏంటి లేదండి, బార్డర్ అలాంటిది లేదు. చిన్న కడ్డీ బార్డర్ అంటారు కదా, చిన్న రిబ్బన్ టైప్ బార్డర్. నేను చూపిస్తాను చూడండి, ఇలా వచ్చిందన్నమాట. చిన్న జెరీ బార్డర్. శారీ అంతా మనకి ఇది కొంచెం ఖాదీ ఫ్యాబ్రిక్ అలా కనబడుతుంది. లెనిన్ సిల్క్ టైప్ అన్నమాట, సిల్క్ మిక్స్డ్ లెనిన్లో. చూడడానికైతే నిజం చెప్తున్నానండి, జెన్యున్గా ఇది లెనిన్ పట్టు అలాగ ఉంటుంది, అలాగ ఉందన్నమాట. చాలా బాగుంది. మీకు ఇలాగ లైట్ షేడ్లో శారీస్ కావాలనుకుంటే, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ శారీ తీసుకోండి. చాలా బాగుందండి శారీ అయితే. పెద్దవాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది, మనకు కూడా బాగుంటుంది. బట్ కొంతమంది ఇష్టపడరు. కింద వైపు పై వైపు ఇలా చిన్న గోల్డెన్ జెరీ బార్డర్ వచ్చింది, చూస్తున్నారా? చిన్న బార్డర్ అయితే వచ్చింది అనమాట. చాలా బాగుంది శారీ మొత్తం. ఇంకా ఇదేనండి, కంటిన్యూస్ ఇదే. ఎంత డీసెంట్ లుక్ ఉంటుందో తెలుసా అండి శారీ. బ్లౌజ్ వచ్చినప్పటికి ఇలా వచ్చిందన్నమాట. మనకి టెజల్స్ వచ్చింది, పళ్ళులో చిన్న డిజైన్ వచ్చింది కదా, చిన్న లైట్ వైన్ కలర్ షేడ్ ఇలా వచ్చిందన్నమాట. ఇది కూడా చిన్నదే అండి, ఒక 80 సెంటీమీటర్స్ ఉంటుంది. 80 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళకి స్లీవ్స్ దగ్గర అయితే అండర్ ఆర్మ్స్లో జాయింట్ పడుతుంది అనమాట. ఈ స్లీవ్స్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, మంచి లైట్ షేడ్. మీకు ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, తీసుకుని వర్క్ కూడా చేయించుకోవచ్చు. లేకపోతే మనకి మంచి బార్డర్స్ అవైలబుల్గా ఉంది, చేయించుకోవచ్చు. బట్ అసలు అవి ఏమీ లేకుండా ఇలా కట్టుకుంటేనే శారీ చాలా అందంగా ఉంటుంది, మంచి డీసెంట్ లుక్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. కొంతమంది ఇష్టపడతారు ఇలా ప్లెయిన్ శారీస్, చాలా ఇష్టపడతారు. శారీ కట్టుకుంటే మనకి ఇలా వస్తుంది. నాకైతే చాలా నచ్చింది శారీ, చాలా బాగుంది. మంచి మెత్తగా కొంచెం షైనింగ్ ఉండి లైట్ షేడ్, చాలా బాగుంది. అప్పుడు ఇలాంటి శారీస్ కట్టినప్పుడు జస్ట్ అలా కొంచెం బ్లాక్ బీడ్స్ వేసుకుని రెడీ అయిపోతే చాలా అండి, సింపుల్గా. చాలా బాగుంది శారీ అయితే. సెట్ చేసేద్దాం. ఈ శారీ గురించి నేను ఎక్కువగా చెప్తున్నా అనుకోకపోతే, ఈ శారీస్ ఎక్కువ మినిస్ట్రీ లెవెల్లో ఉన్న వాళ్ళు కట్టుకుంటారు. అంటే జస్ట్ లైక్ లీడర్స్ టైప్ శారీ అన్నమాట. చాలా బాగుంది. ఒక పొలిటికల్ లీడర్స్ ఎక్కువ ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు, లైట్ షేడ్ కొంచెం అలాగా. అవి కొంచెం కాస్ట్లీ శారీస్, బట్ లుక్ అయితే అలాగ ఉంటుంది. అలాగ ఉంటుంది, మీరు కట్టుకున్న లుక్ అయితే అలాగ ఉంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ శారీ వచ్చినప్పటికి కళ్యాణి కాటన్ శారీ. దీని గురించి స్పెషల్గా డిస్క్రిప్షన్ ఇవ్వవసరం లేదు, ఎంత బాగుంటుంది అంటే శారీ. నారాయణపేట శారీ ఒకటి, కళ్యాణి కాటన్ శారీస్ ఒకటి సూపర్గా ఉంటుంది. ఇవి 1300 రేంజ్లో కూడా ఉంది, 800 రేంజ్లో కూడా ఉంది. మీరు చెక్ చేసి తీసుకోండి. ఇదైతే నేను 800 తీసుకున్నాను అనమాట, 840 అలా తీసుకున్నాను. కలర్ వచ్చినప్పటికి మెహందీ గ్రీన్ ఇంకా బ్లాక్ కలర్. నేను యాక్చువల్గా పెట్టింది ఏంటంటే మెహందీ గ్రీన్ మెరూన్ పెట్టాను అనమాట. మెరూన్ కూడా కాదండి, కొంచెం వైన్ షేడ్లో పెట్టాను, బట్ నాకు బ్లాక్ అయితే వచ్చింది. బాగుంది ఇది కూడా చూడడానికి. చూద్దాం. ఇలాంటి శారీ నేను ఒకప్పుడు తీసుకున్నాను, అదొకరికి పెట్టేస్తాను అనమాట. శారీకి రెండు వైపున అయితే చిన్న బార్డర్స్ వచ్చిందండి, పై వైపు కింద వైపు మనకి ఇలాగా రెండు వైపున చిన్న బార్డర్స్ వచ్చింది. శారీ అంతా చిన్న
ఇలాగ మ్యాంగో డిజైన్ వచ్చింది అనమాట. ఇంకా పళ్ళులో మంచి పీకాక్ డిజైన్, బార్డర్ అంతా కూడా మనకి ఇలా పీకాక్ డిజైన్ వచ్చింది. బాగుందండి, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. కళ్యాణి కాటన్, నారాయణపేట శారీస్ అంటే అందరికీ ఫేవరెటే కదా కాటన్ శారీస్లోని. చాలా చాలా బాగుంది. శారీ మొత్తం ఓపెన్ చేసి చూసేద్దాం. బ్లాక్ అన్నమాట. అంటే కొంతమంది బ్లాక్ ఏంటంటే మనం కాటన్ శారీ సాధారణంగా టెంపుల్స్కి వాటికి వెళ్తుంటాం ఈ సమ్మర్లోని, ఏదైనా వ్రతాలు చేసినప్పుడు కట్టుకుంటాం. సో బ్లాక్ కలర్ కొంచెం ప్రిఫర్ చేయరు, బట్ లుక్ అయితే చాలా బాగుందండి. ఇది పళ్ళు, చాలా పెద్ద పళ్ళు ఇచ్చారు, మొత్తం పికాక్ డిజైన్తో ఇచ్చారనమాట. ఇది బ్యూటిఫుల్ టెజల్స్ కూడా ఉందండి. పికాక్ డిజైన్, మొత్తం పికాక్ డిజైనే, చాలా బాగుంది. శారీ మొత్తం చిన్న మ్యాంగో బుటీతో అనమాట. మనకి ఈ డిజైన్ చూసారా, ఈ మ్యాంగో డిజైన్ ఈ పార్ట్ అంతా ఏంటంటే దగ్గరికి వస్తుంది అనమాట. అది ఇక్కడ నుంచి మనకి కొంచెం దూరం వస్తుంది. పట్టు శారీస్కి ఇక్కడ మనకి ఇలాగే వస్తుంది కదా, ఇలా ఏదైనా హ్యాండ్లూమ్ శారీ, ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి. హ్యాండ్లూమ్ శారీస్కి ఏంటంటే మన కట్టు చింగు వెళ్ళే కొద్దీ ఆ డిజైన్ తగ్గిపోతుంటా ఉంటుంది. ఇంకా లోపలికి వచ్చే కొద్దీ బుటీ లేదండి. బ్లౌజ్ వచ్చినప్పటికి బ్లాక్. మీరు ఈ శారీ తీసుకున్న, నేను వేసుకున్న బ్లౌజ్ మీరు పేరప్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇది ఇలా దీంతో ఉంచేసుకుని, ఎందుకంటే మనకి బార్డర్ బ్లౌజ్ కూడా బార్డర్ వచ్చింది, ఇలాగ వచ్చింది. సో మీరు ఉంచేసుకుని, ఇది ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్కి వస్తుందండి, కొంచెం బ్యాక్ వెళ్తుంది అంతే. ఇలా ఫ్రంట్ పార్ట్కి వచ్చి మళ్ళీ కొంచెం బ్యాక్ వెళ్తుంది అంతే. సో ఇలా ఉంచేసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు, బాగానే ఉంటుంది. ఇది కొంచెం డార్క్ షేడే కాబట్టి బ్లాక్ పెట్టికోట్ వేసుకున్నట్టుగా కనపడుతుంది అంతే, అంతగా కూడా ట్రాన్స్పరెంట్ కాదు. మీరు చూడొచ్చు కింద వైపున శారీ కలర్ అంతగా ఉంది, బాగానే ఉంది. ఇలా ఉంచేసుకోవచ్చు, శారీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి. సేమ్ ఈ బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు. చెప్తున్నాను కదా, ఈరోజు నేను తీసుకున్న ఈ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్, మీరు ఈరోజు తీసుకున్న కలెక్షన్లో ఏ శారీస్కైనా బాగానే ఉంటుంది. వైన్ కలర్ శారీకి ఒక బ్లౌజ్ చూపిస్తాను కానీ మీరు అది పేరప్ చేసుకోవచ్చు. శారీ చాలా బాగుంది, మంచి కళ్యాణి కాటన్ శారీ. మనం కట్టుకుంటే ఇలా వస్తుంది, ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోయింది బ్లౌజ్కి. చాలా బాగుందండి శారీ. ఇది మనకి 850 పడుతుంది, మీరు చూసి తీసుకోండి. ఇలా చాలా ప్రైస్ కూడా ఉంది, 1300 వరకు కూడా ఉన్నదన్నమాట. ఇది నాకు ఓకే, బాగానే అనిపించింది. 800కి ఫ్యాబ్రిక్, మంచి ఫ్యాబ్రిక్, కళ్యాణి కాటన్. నెక్స్ట్ శారీ చూసేద్దాం. మీరు లింక్ ద్వారా వెళ్తే లింక్, కొంతమంది ఏం చేస్తున్నారు, లింక్ ద్వారా వెళ్ళి కూడా అక్కడికి వెళ్ళాక కొంచెం ఇటువంటి ఉంటే అవి తీసుకుంటున్నారు. వాళ్ళకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది, మీకు వచ్చేది మాకు రావట్లేదు అంటున్నారు. మీరు ఏం చేస్తారంటే లింక్ ఓపెన్ చేశాక ఏ పిక్ వస్తుందో అదే తీసుకోండి, వేరే తీసుకుంటే తప్పకుండా మీకు ఫ్యాబ్రిక్ మారిపోతుంది. ఈ శారీకి మనకి కొంచెం ఇలాగ వైన్ కలర్ వచ్చింది కదా, నేను ఇది వైన్ కలర్, నాకు మెరూన్ షేడ్ కనబడి మన పిక్లోని. సో ఈ బ్లౌజ్ బాగుంటుందని తీసుకున్నాను. ఇది కాటన్ బ్లౌజ్ మాట వచ్చింది, ఇలాగా కలంకారీ ప్రింట్తో. ఈ రెండులా పేరప్ చేసుకోవచ్చు కదా అనుకున్నాను, బాగుంది కదా. బట్ ఏంటంటే ఈ బ్లౌజ్తో ఏంటంటే ఇది చాలా తక్కువ ప్రైస్ అండి, ప్యూర్ కాటన్తో వస్తున్నాయి. నేను ఇప్పుడు ట్రైలర్స్ చూసాను, అందుకే మొత్తం ఓపెన్ చేసి పెట్టాను అనమాట. ఇదేంటంటే స్లీవ్స్ ఓకేనండి, బాడీ చాలా లూజ్, ఎంత లూజ్ అంటే దగ్గర ఒక ఇంత లూజ్ వచ్చింది, ఇంత పట్టాలన్నమాట. రెండు వైపు ఇలా పడితే సరిపోద్ది, నాకు బాగా లూజ్గా వచ్చింది. కాకపోతే క్వాలిటీ బాగుంది, ప్యూర్ కాటన్. 190 రూపీస్, 150 రూపీస్ బ్లౌజ్, మంచి పైపింగ్స్తో వచ్చింది, ఇలా పైపింగ్తో వచ్చింది. జస్ట్ ఇంతే వచ్చింది స్లీవ్స్. నేను వేసుకుని సైజ్ చేసి వేసుకుని చూస్తాను సెట్ అవుతుందో లేదో. ప్రిన్స్ కట్టింగ్ వచ్చిందండి ఇలాగా, చాలా బాగుంది. అంటే ఈ శారీ బ్లౌజ్ ఇలా పేరప్ చేసుకోవచ్చు కదా, బాగుంటుందని తీసుకున్నాను. బాగుంది కదా శారీ, బ్లౌజ్ అయితే భలే ఉంది అసలు. పేరప్ చేసుకుంటే చూడండి, శారీకి బ్లౌజ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోయింది. సో ఇలాగ అవుతుందని తీసుకున్నాను అనమాట. బట్ నాకు స్లీవ్స్ కొంచెం టైట్ అనిపించింది, బాడీ ఎంత లూజ్ అయిపోయిందో పట్టాక తెలుస్తుంది. సైజ్ చూస్తే మాత్రం చాలా లూజ్ వచ్చింది అనమాట, పట్టాలనిపించింది. ఈ శారీ కానీ బ్లౌజ్ తీసుకున్నాను. రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకుంటే చాలా బాగుందండి అసలు. కుట్టుకోవడం అంటే బాబాయ్ బోల్డ్ డబ్బులు అయిపోతున్నాయి. తక్కువ ప్రైస్లోని ఈ సమ్మర్లోకి వాడేసుకుంటే సరిపోతుందండి, అలా ఉన్నాయన్నమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, మంచి కలంకారీ ప్రింట్తో మెత్తగా ఉంది. 190 150 అయితే పడుతుంది ఇది. సరే బ్లౌజ్ పట్టేసాక పేరప్ చేసి చూపిస్తాను. అదర్వైజ్ నా దగ్గర ఉన్న ఒక మీషో ఫ్యాబ్రిక్తో స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్తో అయితే పేరప్ చేసుకొని చేపిస్తాను. శారీ ఎలా ఉన్నదన్నది షార్ట్ వీడియో షేర్ చేసుకుంటానండి. ఐదర్ అదర్వైజ్ టైం ఉంటే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. 42 సైజ్ అండి, ఎందుకంటే స్టిక్కర్ కూడా ఉంది దీనికి. బట్ చాలా లూజ్గా, చాలా లూజ్గా ఉందన్నమాట. మీరు ఎవరైనా తెప్పించుకుంటే చూసుకోండి, లేకపోతే పట్టేసుకోవచ్చు కొంచెం అంతే. ఖర్చులు ఏమీ లేవండి, అస్సలు ఖర్చు లేదు, ఇలాగుంది. సో మనం ఇంతవరకు పట్టుకోవచ్చు. 42 సైజ్ వాళ్ళైతే, నాకైతే అంత పట్టాలి, ఎక్కడ ఖర్చులు లేవు. ఫ్రీ సైజ్ ఇలాగ ఇస్తాడు అనమాట, మనం పట్టుకోవడమే.
అస్సలు ఖర్చు లేదు. ఇలాగ వచ్చింది. మొత్తం ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి. మంచి శారీస్తో పాటు బ్లౌజెస్ కూడా రెడీమేడ్ బ్లౌజ్, అది కూడా మెటీరియల్ కూడా కాదు. మీకు డబ్బులు కూడా బాగా మిగిలించారు అనుకుంటా. నచ్చింది అనుకుంటా మీకు బ్లాగ్. ఏదైనా నచ్చి మీ పర్చేజ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లింక్స్ ద్వారా పర్చేజ్ చేసుకోండి. అలాగే మీకు ఏది నచ్చింది, ఇందులో ఏ శారీకి ఏ బ్లౌజ్ కరెక్ట్ మ్యాచ్ అయింది, నేను కరెక్ట్గా చెప్పడం లేదా కమెంట్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.